గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని జైలులో పరామర్శించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే, ఒక రకంగా డైరెక్ట్‌గా పబ్లిక్ అపియరెన్స్ చాలా రోజులకి అనుకోండి. మాజీ మంత్రి కొడాలి నాని గారు కూడా వచ్చారు. సో, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఎంత సన్నిహితులు, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలుసు. సరే, కొడాలి నాని గారు వస్తే మైకులు కోలాటం ఆడతాయి గదా! ఎందుకంటే ఆయన దగ్గర మైకులు పెట్టి రకరకాల ప్రశ్నలు అడగడం కోసం డెఫినెట్‌లీ ఆ మైకులైతే పోటీ పడతాయి. ఆ విధంగా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళని బాగా మోసే ఒక ఛానల్ సేమ్ కొడ కొడ కొడాలి నాని గారి దగ్గర మైకు పెట్టి నాన్నగారు ఇన్ని రోజులు ఏమైపోయారు అని చెప్పి అడిగితే, ఏమైపోవడం ఏందమ్మా? ఏమైపోవడం ఏంది? నీ పేరు బిఆర్ నాయుడు పేరు, రాధాకృష్ణ పేరు ఇవ్వండి, రోజు వచ్చి మీకు అనిపించిపోతాను. ఇన్ని రోజులు ఏమైపోయారు కొడాలి నాని గారు? ఏమైపోవడం ఏందమ్మా? మీ పేరు రాధాకృష్ణ పేరు, బిఆర్ నాయుడు పేరు ఇస్తే రోజు వచ్చి కనిపించిపోతాం మీకు అంటున్నారు. అలా కాదండి, బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇంతకుముందు బాగా మాట్లాడుతూ ఉండ్రి కదా, మరి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఏంది అంటే, అవును, ప్రభుత్వంలో ఉంటే యాక్టివ్గా ఉంటే మాట్లాడుతూ ఉంటుంది. ప్రభుత్వంలో లేం కదా, ఏం చేయాలి యాక్టివ్గా ఉండి? ఏం చేయమంటారు యాక్టివ్గా ఉండి అంటున్నారు. సీరియస్ కామెడీ చూసి చాలా రోజులైంది. పంచులు మామూలు పంచులు కాదు. యాక్టివ్గా ఉండి ఏం చేయమంటున్నారా? అంటే యాక్టివ్గా ఉండి మాట్లాడితే ప్రభుత్వం అరెస్ట్ చేస్తేనే భయపడుతున్నారా? అరెస్ట్ దేనికమ్మా? ఇప్పుడు నీకు ఉద్యోగం బీకేశారనుకోండి, నువ్వు అట్లే యాక్టివ్గా గలగలగల వాకుతూ ఉంటావా? నీ ఉద్యోగం బీకేశారనుకో, నువ్వు యాక్టివ్గా ఉంటావా? ఉండవు కదా. మా ఉద్యోగం బీకేశారు, మేము సైలెంట్గా ఉన్నాము. కొడాలి నాని గారు పంచులు వేలు చేస్తున్నారు. సరే కానీ వల్లభనేని వంశీ అరెస్ట్ని ఎట్లా చూస్తారో అన్నది ఆమె. మళ్ళీ అరెస్ట్ లాగే చూస్తావా? వల్లభనేని వంశీ అరెస్ట్ని ఎట్లా చూస్తారు అంటే, అరెస్ట్ లాగే చూస్తావా అంట. మీమ్స్కు బాగా పనికొస్తుంది. అదేదో సినిమాలో జయప్రకాష్ నారాయణ ఉంటుంది కదా, జయప్రకాష్ నారాయణ ఉంటుంది కదా, రాఘవా విన్నావా మనోడు ఏం మారలే అని. ఆ మీమ్స్కు బాగా పనికొస్తాయి. కొడాలి నాని గారు చాలా రోజుల తర్వాత పబ్లిక్గా కనిపించి మైకులు పెడితే, రాఘవా మనోడు ఏం మారలే, పంచులు అదే ఫ్లో ఉంది అని. అది ఆయన ఏ మాట కామాట కానీ రాజకీయాల్లో సీరియస్ కామెడీ చూసి చాలా రోజులు అయింది. సీరియస్ కామెడీ చూసి అబ్బో కొడాలి నాని గారు పంచులు వేల్చేశారు మొత్తం మీద అయితే.